అర్ధచంద్రాసన, హాఫ్ మూన్ పోజ్. ఈ ఆసనంలో ఒకవైపు బెండ్ అయి ఉండటం వలన దీనిని హాఫ్ మూన్ అని పేరు వచ్చింది. అయితే ఈ ఆసనం ఎలా చేయాలి చూద్దాం. బోత్ లెగ్స్ స్ప్రెడ్. రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఆ ఇటుక బెడ్ని సహాయం తీసుకుని బెండ్ అవ్వాలి. ఆపోజిట్ లెగ్ రైజ్ చేయాలి. హ్యాండ్ కూడా రైజ్ చేయాలి. లుక్ అట్ ది పామ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Release your leg, hand. ఆపోజిట్ సైడ్ బ్రిక్ ఆపోజిట్ సైడ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. బ్రిక్ సహాయం తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come to normal position. Release your hand, leg. విశ్రాంతి. ఉపయోగాలు: మీ భుజాలకు, వెన్నెముకకు, తుంటికీళ్లకు, చంకలకు యొక్క స్టిఫ్నెస్ తగ్గుతుంది. మీకు లోయర్ బ్యాక్, నీ పెయిన్, సయాటికా, హెర్నియా, హెమరాయిడ్స్ సమస్యలు ఉన్నట్లయితే ఈ ఆసన సాధన వలన ఉపశమనం దొరుకును. సర్వికల్ స్పాండిలైసిస్, డిప్రెషన్, ఆస్తమా, యాసిడిటీ, అల్సర్ ఉన్న వారికి ఈ ఆసనం మంచిది. అలాగే ప్రోస్టేట్, ఇన్కంటిన్యూ మెనిస్ట్రువల్ అండ్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఈ ఆసనం మరింత ఉపయోగం. ఎవరు చేయకూడదు? మీకు హిప్, నెక్, షోల్డర్ ఇంజురీస్ అయినట్లయితే ఈ ఆసనం చేయకూడదు. నిద్రలేమితనం, నీల విరోచనాలు, నెలసరి సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. గురుభ్యో నమః.